హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంఆర్ క్రియేషన్. ఈరోజు అయితే మీకు నేను లాంగ్ ఫ్రాక్కి నెక్ డిజైన్ అయితే చూపిస్తానండి. నెక్ దగ్గర హోల్స్ అలాగే పోట్లీ బటన్స్ ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాం రండి. నేనైతే బాడీ పార్ట్కి లైనింగ్ డాట్స్ అయితే అటాచ్ చేస్తాను. అటాచ్ చేసిన తర్వాత సెంటర్కి ఇలా హోల్డింగ్ చేసేసి ఇలా కటింగ్ చేసేసుకోండి. 2 పార్ట్స్ కింద పోట్లీ బటన్స్ పెట్టుకోవాలి కదా, అందుకని నేను ఇలా కటింగ్ చేస్తాను అనమాట. ఇది కటింగ్ చేసుకున్న తర్వాత పోట్లీ బటన్స్ అయితే డిజైన్ చేసుకుందాం. ఇది నారాయణపేట శారీ అండి. అందులో అంచు మిగిలింది కదా, అంచులో అయితే తీసుకున్నాను. కొంచెం మందంగా ఉంది. ఒక థర్మాకోల్ బౌల్ తీసుకొని క్లాత్ మధ్యలో ఇలా పెట్టేసి దారంతో నాటు వేసుకోండి. మనం పూలమాల కడతాం కదా, ఆ టైప్లో ఒక నాటు అయితే వేసేసుకోండి. మనకి ఎన్ని అయితే అవసరం వస్తాయో అన్నీ ఇలా తయారు చేసి పక్కన పెట్టేసుకోండి. నేనైతే ముందుగానే కొన్ని తయారు చేసి పెట్టానన్నమాట. మీకు వీడియోలో చూపిస్తాం కోసం ఒక 2 అయితే ఇలాగా నాట్ వేసి చూపిస్తున్నాను. ఇదిగోండి, నాకు కావాల్సినవన్నీ నేనైతే ఇలా తీసుకున్నాను. ఇవి దీనికి బాడీకి అటాచ్ చేసే ముందు మనం మధ్యలో కటింగ్ చేసాం కదా, క్లాత్ విడిగా ఉంటుంది, అది జరగకుండా ఉండటానికి ఒక కుట్టు అయితే వేసుకున్నాను. నెక్ దగ్గర నుంచి 1 అంగుళం కిందకి, అలాగే కింద బాడీ పార్ట్ కాడ నుంచి 1 అంగుళం పైకి మార్క్ చేసుకొని ఆ పైనుంచి మనం బటన్స్ పెట్టుకోవాలండి. కింద మనం బాడీ పార్ట్ అటాచ్ చేస్తాం ఖర్చు కోసం, పైన మెడపట్టి అటాచ్ చేస్తాం కదా, ఆ ఖర్చు కోసం అయితే ఆ అంగుళం గ్యాప్ ఇచ్చేసి పోట్లీ బటన్స్ అయితే అటాచ్ చేసుకోండి. అంగుళం గ్యాప్ ఇచ్చి అయితే నేను ఒక్కొక్కటి పెట్టానండి. దగ్గరగా అయితే పెట్టుకోలేదు. 1 అంగుళం గ్యాప్ ఇచ్చేసి పెట్టుకున్నాను అనమాట. నేను తీసుకున్నవన్నీ కూడా ఈ బాడీ పార్ట్కి అయితే మొత్తం సరిపోయినాయి, కరెక్ట్గా వచ్చినాయి అన్నమాట. మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత మిగతా బాడీ పార్ట్ కూడా తీసుకొని దీనిపైన వేసుకొని సమానంగా కుట్టుకోండి. వెనక్కి తిప్పారంటే మనం ఎంతవరకు కుట్టు వేసుకున్నామో తెలుస్తుంది కదా, అక్కడి నుంచి మళ్ళీ దీన్ని కూడా అటాచ్ చేసుకుంటూ బటన్స్ మీదకి కుట్టు ఎక్కకుండా వేసుకోండి. నేనైతే సింగిల్ పాదంతో వేయలేదండి, డబల్ పాదంతోనే వేశాను. సింగిల్ పాదం లేకపోయినా సరే మనం వేసేసుకోవచ్చు ఇలాగ ఈజీగా. ఇలా కుట్టేసిన తర్వాత బాడీ పార్ట్ని ఇలా తిరగేసి పైనుంచి 1 కుట్టు వేసుకోండి, చివరికి పడేలాగా. 1 సైడ్కి తిప్పుకున్నారంటే 1 సైడ్కి వస్తాయి అన్నమాట అవి. ఇలా 1 కుట్టు వేసేసుకున్న తర్వాత మెడపట్టి అయితే వేసేసుకుందాం. నేను మెడపట్టి కోసం క్రాస్ పట్టీలు అయితే ఏమీ తీయలేదండి, స్ట్రైట్గా ఉన్న పీస్ ఒకటి తీసాను. మనకి క్రాస్ పట్టీ లేకపోయినా సరే స్ట్రైట్ పీస్తో కూడా మెడపట్టి స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా ఎలాగో చూడండి, నీట్గా వస్తుంది. రౌండ్ తిరిగిన చోట ఇలాగ చిన్న ప్రిల్స్ పెడుతూ నెక్ని 1 ½ ఇంచు ఖర్చులో స్టిచ్ చేసుకోండి. రౌండ్ తిరుగు చూసారా, అక్కడంతా కూడా చిన్నగా కుచ్చులు పెట్టుకోండి. ఆ చిన్న కుచ్చుల వల్ల మనకి క్లాత్ ఎటు కావాలంటే అటు తిరుగుద్ది అనమాట. ఇలా పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసి నెక్ చుట్టూ కట్స్ పెట్టుకోండి. కట్స్ పెట్టడం వల్ల మనకి ఈజీగా మనం ఏ షేప్లో నెక్ అయితే తీసుకుంటాం అది ఈజీగా తిరుగుద్ది మనకి. ఇలా కట్స్ పెట్టిన తర్వాత మనం వేసిన లైనింగ్ క్లాత్ని ఇటువైపుకి తిప్పి ఆ లైనింగ్ మీదే కుట్టు పడేలాగా కుట్టండి. నేను లోనకి ఇంకా తిప్పలేదండి, పైనే ఉంచి పక్కకు సైడ్కి ఇలా తిప్పి వీడియోలో చూపిస్తున్నట్టు లైనింగ్ మీద 1 కుట్టు వేసుకోండి. ఇప్పుడు మనం టాప్ని బ్యాక్ సైడ్ తిప్పేసి ఆ లైనింగ్ని 2 మడతలు వేసుకుంటూ అసలైన నెక్ వచ్చేలాగా ఆ చివర 1 కుట్టు వేసుకోండి. మనకి రెడీమేడ్ టాప్లో నెక్ పైకి 1 కుట్టే వస్తుంది కదండి, ఆ టైప్లో వస్తుంది అనమాట. చూస్తాక కూడా లుక్ బాగుంటుంది. మనకి క్రాస్ పట్టీ లేకపోయినా సరే స్ట్రైట్ పీస్ తోటి కూడా నెక్ నీట్గా వేసుకోవచ్చండి. దేనికైనా సరే పంజాబీ డ్రెస్సులకైనా బ్లౌజులకైనా ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. లేనప్పుడు ఉంటే మాత్రం బ్లౌజులకి ఖచ్చితంగా క్రాస్ పట్టీయే వేసుకోండి, లేకపోతే మనకి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఎక్స్ట్రా ఉన్నదంతా కటింగ్ చేశాను, చూసారు కదా, ఎక్కడ తిత్తులు లేకుండా నీట్గా వచ్చింది. ఇప్పుడు సైడ్ హోల్స్ అయితే డిజైన్ చేసుకుందాం. సాఫ్ట్ క్లాత్ని తీసుకున్నానండి, చిన్న పీసెస్ ఇలా తీసుకొని 2 అంగుళాలు సెంటర్కి 2 అంగుళాలు మార్క్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకొని ఒక డ్రాప్
షేప్లో డ్రా చేసుకోండి. నీటి బిందువు షేప్లోగా డ్రా చేసుకోండి. ఒక 1/2 ఇంచు ఖర్చు కూడా ఉండేలాగా సైడ్ కూడా ఇంకొక డ్రా చేసుకొని కటింగ్ చేసేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలాంటివి మనకి 3 కావాలండి. మన ఇష్టం రెండో వైపు కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఒక సైడే పెట్టాను. మన ఇష్టం రెండో వైపు కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇలాంటివి మనకి 3 కావాలి. ఒకటి వచ్చి 2 అంగుళాలు తీసుకోండి, ఇంకొకటి వచ్చి 1.5 అంగుళం తీసుకోండి, ఇంకొకటి వచ్చి 1 అంగుళం. అలా ఆ షేప్లో కటింగ్ చేసేసి దీనికి మనం లైనింగ్ క్లాత్ అయితే అటాచ్ చేసుకుందాం. దీనికి ఒక సైడ్ అయితే గమ్ ఉంటుందండి, మెరుస్తుంది, మనకి సాఫ్ట్ క్లాత్ తెలిసిపోద్ది. అది మనం ఐరన్ చేసి పెట్టుకున్నామంటే ఆ గమ్ము దీనికి స్టిక్ అయిపోయి ఉంటుంది అన్నమాట. క్లాత్కి ఆ స్టిక్ అయిపోయింది, మనకు కదలకుండా ఉంటుంది మనం ఎలా కుట్టుకున్నా సరే. అదిగోండి, ఇలా ఐరన్ చేస్తే చక్కగా స్టిక్ అయిపోయి ఉంటుంది, కదలదన్నమాట. మొత్తం కూడా ఇలాగే ఐరన్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కటింగ్ చేసేసుకోండి నీట్గా. అన్నీ ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత నేను ముందుగా పెద్దది తీసుకున్నాను కదండి, 2 అంగుళాలు తీసుకున్న హోల్ని అయితే ఈ సెంటర్కి దగ్గర పెట్టానన్నమాట. పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టు చక్కగా నీట్గా మనం ఏ షేప్ అయితే కటింగ్ చేసామో సాఫ్ట్కి అవతలే కుట్టు వేయండి. సాఫ్ట్ మీద కుట్టు వేయకుండా నీట్గా నిదానంగా కుట్టు వేసుకుంటూ రండి. ఇది కొంచెం టైం పట్టుద్దండి మనకి. సూది కిందకి దించి పాదం పైకి లేపుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలన్నమాట. చూస్తాక మట్టుకి లుక్ చాలా బాగుంటుందండి, క్లాస్గా ఉంటుంది. ఇలా చక్కగా నీట్గా కుట్టేసుకోండి. ఇలా కుట్టేసుకున్న తర్వాత సెంటర్కి ఒక హోల్ పెట్టేసి మొత్తం ఒక 1/2 ఇంచు ఖర్చు ఉంచుకునేలా ఖర్చు ఉంచుకోండి. మిగతాదంతా కటింగ్ చేసేసుకుందాం. మిగతాదంతా కటింగ్ చేసేసి సైడ్స్ అంతా కట్స్ పెట్టుకోండి. మనం కట్స్ పెడితే ఈజీగా తిరగడానికి వీలవుద్ది అన్నమాట. చక్కగా కట్స్ పెట్టేసి దాన్ని లోపల వైపుకి తిప్పేసుకోండి. తిప్పేసి చివరిన ఒక కుట్టు వేసుకుందాము. ఈ పైన ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని అయితే కటింగ్ చేసేసుకోవచ్చు మనం. సాఫ్ట్ క్లాత్ని కొంచెం ఎక్స్ట్రా వచ్చింది, అది నేను కటింగ్ చేస్తానండి. మనకి పైన షేప్ ముఖ్యం, లోన ఎలా ఉన్నా సరే స్టిచ్ చేసేసుకుంటాం కదా, బాగానే ఉంటుంది. పైకి షేప్ నీట్గా వచ్చేలా చూసుకోవాలన్నమాట. మొత్తం చక్కగా చేతితో లోనకంతా లాక్కుంటూ చివరిన కుట్టు పడేలాగా ఒక కుట్టు వేసుకోండి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మిగతా 2 కూడా పెద్దది చిన్నది పెట్టేసి స్టిచ్ చేసేసుకుందాం. మొత్తం పూర్తయిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంటుందండి. ఎలా ఉంది ఫ్రెండ్స్, నచ్చిందా? మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.